శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం వేస్తుందండి. తులారాశి వారి గురించి ఈరోజు మీకు 4 విషయాలు చెప్పబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు మీకు మంచి మంచి శుభవార్తలు అందజేయాలి, మీకు ఎంత చక్కటి విషయాలు తెలియాలని ఒక ఆతృత, ఉత్సాహం అన్నది కూడా నాలో పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ ఫిబ్రవరి మాసం ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నాను. 2024 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తులారాశి వారికి ఫిబ్రవరి మాసం అనేది కూడా 1000 ఏనుగుల బలంతో సమానం. వీరికి గజకేసరి యోగం నడుస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి మీరు సంపాదించేది? కోట్లు సంపాదించేది, లక్షలు సంపాదించేది ఎప్పుడండి? మీరు అనుకోవచ్చు, సార్ ఏమైనా కోట్లు లక్షలు అంటున్నారు, మాకేమవుతుంది నాయన, మేము బతకడానికి చేస్తే సరిపోతుందంటే మీరు చేసుకోండి, అంతకంటే ఎక్కువ చేస్తారు. మిమ్మల్ని ఏదో కోట్లలో లక్షలలో ఆశ చూపించి మిమ్మల్ని ఆ ఊబిలోకి నెట్టట్లేదు. మనిషికి ఎనర్జీ ఏంటిదండి? డబ్బే. మనిషికి ఎనర్జీ ఏంటిది? డబ్బు. నేను డబ్బు ఒక మనిషిని కూడా మనస్సు ఎక్కువగా ఆందోళన చెందించి లేనిపోని వ్యాధుల బాధిన పడేసేది కూడా డబ్బే. నీ దగ్గర డబ్బు సఫిషియెంట్గా ఉందనుకోండి, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఎస్, మానసిక ఒత్తిడే మనల్ని అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. ప్రతి వ్యవస్థ, మనిషి ఇబ్బంది పడేది డబ్బుతోనే. ప్రతి వ్యవస్థ నడిచేది డబ్బుతోనే. ఆ డబ్బు మన హస్తగతం కావాలి. అలా కావాలంటే కొన్ని సంవత్సరాలు కొన్ని రాశులకు ఆ హస్తగతాన్ని చేపిస్తుంది మొత్తానికి డబ్బు. తులారాశి వారికి గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బు హస్తగతం కాబోతుంది 2024 సంవత్సరంలో. మీరు రుణ బాధల్లో ఉంటారా, మీరు ఏముంటారా నాకు ఏం చెప్పకండి, కంక్లూజన్ చెప్పండి. కోటీశ్వర్లా కాదా మీరు? కోటీశ్వర్లు అయ్యారా కాదా? అదొకటి చెప్పండి నాకు. కానీ ఒకటి, భగవంతుని కోరుకున్నది ఒకటే. ఆ ఒక్క మాట నాకు హామీ ఇచ్చేయండి. ఇస్తే నేను ఆ విషయం చెప్తాను. ఎంత సమస్య ఇచ్చినా, ఏదొచ్చినా కూడా అధైర్యపడకుండా భగవంతుని కోరుకోండి. కోట్లు, లక్షలు, వేల కోట్లు, లక్షల కోట్లు కాదు. సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని అందివ్వమని ఆ భగవంతుని కోరుకోండి. అదొక్కటి కోల్పోయే చాలా మంది రోడ్ల మీద పడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, అన్ని రకాలుగా నష్టపోతున్నారు. అదొకటే నేను మిమ్మల్ని కోరుకునేది. ధైర్యంగా ఉండండి 2024 సంవత్సరం. ఎందుకంటే 2024 సంవత్సరంలో మనం గమనించండి, శుక్రుడు 2024 సంవత్సరం, 24 అంటే శుక్రుడు మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది 2024. 24 కూడితే 6వ నంబర్ శుక్రుడిని సంబంధించిన వస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే ఈ 24వ నంబర్ వచ్చిందో, ఇది గత 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది రిపీటెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది తులారాశి వారికి. జాక్పాట్ కొట్టాలి. మీరు ఎలా కొట్టాలంటే జాక్పాట్ కొట్టాల్సిందే, సంపాదించవలసిందే, ఉన్నతంగా ఎదగాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే, తులారాశి వారికి కుడి భుజంగా వెల్వేసరగా ఉన్నటువంటి వాడు శనీశ్వరుడు. శని ఒక్కసారి అనుగ్రహం కల్పించినట్టయితే మీకు అసలు తిరుగుండదండి. భగవంతుడు, దేవదేవుడే, పరమశివుడే, మహావిష్ణువే, మా శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి, వీళ్ళే శనీశ్వరుని బాధలు భరించలేక తప్పించుకొని తిరిగాడు. అయ్యా నువ్వు శని మహానీయుడా, నువ్వు మా జీవితాల్లోకి రాగయ్యా అని చెప్పేసి నువ్వు మా కంటపడకుండా ఉండాలని ఒక అతను వెళ్ళి వెంకటేశ్వర స్వామి దొండకాయలా జాక్కున్నాడు. పరమశివుడు బురదలో జాక్కున్నాడు. ఎందుకయ్యా ఈయనతోని లేనిపోని తలకాయ నొప్పి, ఉన్న కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు అవుతుంది, మాకు అన్ని అతలాకుతలం అవుతుంది, ఎందుకు ఈయనతోని తప్పు అని తప్పించుకున్నాడు. అతను చూస్తూ వస్తున్నాడే అనగానే వీళ్ళు తప్పించుకున్నారు. అలాంటి శనీశ్వరుడే నీకు రథసారథిగా ఉంటే ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి, ఊహలకు అందుకోండి. ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ముక్కోటి దేవతలే సైడ్ అయిపోయే వ్యవస్థ ఉంటే, ఆ శనీశ్వరుడే నిన్ను రథం మీద కూర్చోబెట్టుకొని వస్తున్నాడు, మావాడు వస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది తులారాశి వారికి? గజకేసరి యోగం అందులో ఎట్లా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే నేను చెప్తున్నాను, టైం వృధా చేసుకోకండి, మంచి భవిష్యత్తు ఉంది. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని సిద్ధంగా ఉండండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు,
అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. శని అంటే మళ్ళీ నాకు ఒకటి గుర్తుకొచ్చింది. శనీశ్వరుడు, నేను శని హోమం చేస్తున్నాను వచ్చే నెల 24వ తారీఖు ఫిబ్రవరి మాసంలో 2024 24వ తారీఖు ఫిబ్రవరి మాసంలో నేను శని హోమం తలపెట్టబోతున్నాను. శని హోమంలో 12 రాసుల వాళ్ళు పాల్గొనాలి తప్పకుండా. ఎందుకు చెప్తున్నానంటే 12 రాసులు ఎందుకు పాల్గొనాలంటే శని ఎప్పుడైనా కుంభరాశిలో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే 100కు 100% పూర్తవుతుంది. కుంభరాశిలో నుండి మిగతా రాశిలోకి వెళ్ళినప్పుడు తన స్వక్షేత్రం కాకుంటున్నప్పుడు మీకు ప్రతి సంవత్సరం ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి, చెక్ పోస్టులు పడుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం ఒక వెహికల్ కొనుక్కున్నాం, ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి. ఓన్ వెహికల్ అయితే మనం రాష్ట్రం కాదు మన దేశం మొత్తం చుట్టి రావచ్చు. ఎలాంటి ట్యాక్సీ లేకుండా, ఎలాంటి రుసుము ఇవ్వకుండా, ఎక్కడ చెక్ పోస్టుల కాడ మనకు అడ్డుపడరు ఎవరు. ఎందుకంటే ఓన్ ప్లేట్ కదా అది. ఓన్ ప్లేట్కు డబ్బులు వసూలు చేయరు. అదే నువ్వు ట్యాక్సీ ప్లేట్ అనుకోండి, ట్యాక్సీ ప్లేట్కు డబ్బులు వసూలు చేస్తారు. ప్రతి టోల్ గేట్ ఉంటుంది, అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఈ యొక్క వాహనం ఇది ఈ స్టేట్ది ఆ స్టేట్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టి వెళ్ళాలి అని చెప్పేసి రుసుము వసూలు చేస్తూ ఉంటారు. అలాగా శనీశ్వరుడు కూడా కుంభరాశిలో ఉన్నప్పుడు నీకు గ్రీన్ సిగ్నల్ మొత్తం నీ యొక్క దేశం మొత్తం చుట్టిరా, నీకు ఎక్కడ ఆపడతాడు. అదే కుంభరాశిలో నుండి మీనరాశిలోకి నెక్స్ట్ ఇయర్లో వెళ్తున్నాడు కాబట్టి ప్రతి దగ్గర చెక్ పోస్టే. నువ్వు ఉద్యోగం కాడ చెక్ పోస్టే, వ్యాపారం కాడ చెక్ పోస్టే, డబ్బులు ఇచ్చే కాడ చెక్ పోస్టే, వ్యాపారాల కాడ చెక్ పోస్టే, అన్ని చెక్ పోస్టులు మొత్తం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు నువ్వు భగవంతుని మళ్ళీ నీ కష్టాలేదో నువ్వు చెప్పుకొని శనీశ్వరుని ప్రసన్నం చేసుకొని పూజలు చేయించుకొని వ్రతాలు చేసుకొని హోమాలు చేసుకొని ఇవన్నీ చేస్తే అక్కడ నీకు మళ్ళీ ముద్రలు వేసుకొని వెళ్తూ ఉండాలి. అందుకే చెప్తున్నాను, అవకాశం ఒక్కసారి బారుగా తెచ్చిపెట్టాడు శనీశ్వరుడు. ఒక్కసారి శని హోమంతోనే ప్రసన్నం చేసుకోవాలి. వజ్రాన్ని వజ్రంతోనే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ఎందుకండి? ఏ టైప్ ఆఫ్ మనుషులు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, కలం పట్టుకున్నవాడు కలంతో పోతాడు, మంచితనంతో మంచిగానే పోతాడు. అలా జీవన విధానం అనేది ఏర్పడినట్టు శనీశ్వరుని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోండి. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ శని హోమం జరిపించుకోవచ్చు. అయ్యో నేను విదేశాలలో ఉన్నాను, ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ శని హోమం నేను తలపెడతాను, శనీశ్వరుని ప్రసన్నం చేసుకొని నేను తలపెడతాను. మీకు మంచి జరగాలని మనసులో సంకల్పం చేసుకొని ఏ దురుద్దేశం లేకుండా మీ గురించి మీ తరపున వకాలతో పుచ్చుకొని శని హోమం జరిపిస్తారు. తప్పకుండా చేయించుకోండి, మంచి జరుగుతుంది తులారాశి వారికి. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా తులారాశి అంటే మనకు తెలుసు, ఇది వాయుతత్వం గల రాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు. ఇప్పుడు చిత్తా నక్షత్రం మనకేంటంటే 3, 4 పాదాలు. రారి స్వాతి నక్షత్రం రే, రు, రే, రో, తా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. విశాఖ నక్షత్రం తి, తు, తే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే శని 5వ స్థానంలో, రాహు 6వ, గురువు 7వ స్థానంలో, కేతు వ్యయంలో, కుజ బుధ శుక్రుడు 3వ స్థానంలో, రవి 4థంలో ఉన్నారు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. అయినా డోంట్ కేర్, భయపడని అవసరమే లేదు. జీవితంలో మీరు మంచి పొజిషన్కి వెళ్ళే టైం అనేది మొదలైంది. ఇక మీకు జీవితం జన్మ ధన్యమైపోతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. తులారాశి వారికి ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసం, మాఘ మాసం నుండి వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, వివాహాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వివాహాలు తల్లిదండ్రులను ఒప్పించి వివాహాలు చేసుకుంటారు. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మంచి మంచి భవిష్యత్తు అంటే విదేశీ యానం చేసేటువంటి వారికి పూలబాట ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగంతో పాటు, మంచి చదువుతో పాటు, మంచి జీవిత భాగస్వామి యొక్క అండదండలు కూడా మీకు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. తర్వాత వ్యాపారంలో నష్టాలు వాటిల్లుతున్నటువంటి వారికి లాభదాయకమైనటువంటి వ్యాపారము మీరు చేజిక్కించుకుంటారు. ఖచ్చితంగా మీరు జాక్పాట్ కొడతారు. ఎన్నో రకాలుగా మీకున్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి మీకు ఒక మంచి మార్గం అనేది కూడా ఏర్పడింది 2024. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు సరి చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను, అన్ని రకాల పద్ధతులు. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని విధాలుగా చూస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం దీంట్లో లభిస్తుంది.
కాబట్టి అవకాశాన్ని చేజార్చుకోకుండా 2024 ఫిబ్రవరి మాసం మాఘ మాసం నుండి మీ యొక్క జాతక స్థితిగతులు మారబోతున్నాయి. అభివృద్ధి అనేది కూడా మీకు తేటతెల్లమైంది. మంచి చక్కగా ఉండబోతున్నారు. ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని సిద్ధంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.